హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హెచ్సిఎఫ్ సర్వీసెస్. నేను మీ సుప్రియ. అందరు ఎలా ఉన్నారు? మా యూట్యూబ్ ఛానల్లో ఒక కొత్త వీడియో వచ్చి చాలా రోజులు అయిపోయింది. సో ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో రాబోతున్నాను. టాపిక్ ఏంటంటే ఇండియా ఎక్స్పోర్ట్ చేసే టాప్ 10 కంట్రీస్, అలాగే ఆ టాప్ 10 కంట్రీస్కి ఏవేవి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇంతకు ముందు కాలంలో మన దగ్గర ఉన్నది పక్కన మనిషికి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్నది మనం తీసుకునే వాళ్ళం. అలాగే మెల్లగా తర్వాత ఏమైందంటే అది ఒక ఊరికి ఇంకొక ఊరికి మధ్య ఒక సంతలా పెట్టుకుని అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చాక రిసోర్సెస్ని తక్కువ ధరకి ప్రపంచంలో ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కైనా ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. అలా ఎక్స్పోర్ట్ చేసే దేశాలలో ఇండియా కూడా ఒకటి. మీలో ఎవరైనా ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఈ వీడియో చూసి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోండి. మనం ఈ వీడియో ద్వారా ఇండియా ఎక్కువగా ఏ ఏ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుందో తెలుసుకుందాం. ఫస్ట్లీ మనందరికీ తెలిసిన దేశం యుఎస్ఏ. ఇండియా యుఎస్ఏకి ఎక్కువగా సాఫ్ట్వేర్, ఫుడ్ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇండియాకి యుఎస్ఏనే ఒక పెద్ద బయ్యర్. యుఎస్ఏ తర్వాత యుఏఈ అంటే దుబాయ్. ఈ కంట్రీలో ఎక్కువ పెట్రోల్ దొరుకుతుంది. అది ఎక్కువ పెట్రోల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. కానీ మన ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఇండియా ఈ కంట్రీకి ఫుడ్, వెజిటబుల్స్, జ్యువెలరీస్ ఇలాంటివి ఎక్స్పోర్ట్ చేస్తుంది. యుఏఈ తర్వాత హాంకాంగ్. ఇది చాలా చిన్న దేశం, అయినా అక్కడికి మనం పాలిష్డ్ డైమండ్స్, ఇక్కడ నుంచి మనం అక్కడికి పాలిష్డ్ డైమండ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. సో హాంకాంగ్ తర్వాత చైనా మనందరికీ ఈ రోజుల్లో తెలిసిన దేశం. అంతేకాదు చైనా నాన్ వెజ్ ఎక్కువ తింటుంది అన్న విషయం కూడా మనకి తెలుసు. సో మనం మన కంట్రీ నుంచి చైనాకి మసాలా ఐటమ్స్, సీ ఫుడ్, నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. వీటితో పాటు కాటన్ని కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. సో చైనా తర్వాత సింగపూర్లో అయితే ఒక ట్రాన్స్పోర్టేషన్ హబ్ ఉంది. సో అక్కడి నుంచి వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం చాలా ఈజీ. అందుకే అది ఒక చిన్న దేశం అయినప్పటికీ, ఒక చిన్న ల్యాండ్ అయినప్పటికీ అది అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఎలాంటివంటే గార్మెంట్స్, షూస్, ఫుడ్ ఎక్సెట్రా ఏదైనా మనం సింగపూర్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సింగపూర్ తర్వాత యూకే మనం యూకేకి కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎలాంటివంటే గార్మెంట్స్, కెమికల్స్, ఫుడ్, క్లాత్స్ ఇలాంటివి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. యూకే ఈజ్ ద 6th లార్జెస్ట్ మార్కెట్ అండ్ బయర్ ఫర్ ఇండియా. యూకేలో మనకి మంచి రిలేషన్ కూడా ఉంది. యూకే తర్వాత జర్మనీ. ఈ కంట్రీకి మనం ఆటోమొబైల్స్, స్పేర్ పార్ట్స్, బెడ్షీట్స్, కెమికల్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. జర్మనీ తర్వాత వియట్నాంకి మనం వీట్, సీ ఫుడ్, కాటన్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. వియట్నాం తర్వాత మన నైబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్కి మనం ఫుడ్, వెజిటబుల్స్, రైస్, కాటన్ ఇలాంటివి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇంకా చెప్పాలంటే మన నైబరింగ్ కంట్రీ కాబట్టి ఇంపోర్ట్కి చాలా ఈజీగా ఉంటుంది. బంగ్లాదేశ్ తర్వాత నేపాల్ కూడా మన నైబరింగ్ కంట్రీయే. ఈ కంట్రీకి ఎక్కువ మనం రైస్ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇంకా చెప్పాలంటే గార్మెంట్స్, మసాలా ఇలాంటివి కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం. నేపాల్ పెద్ద కంట్రీ ఏం కాదు కాబట్టి స్పేర్ పార్ట్స్ ఇలాంటివి అవసరం లేదు. సో ఇవి ఫ్రెండ్స్ టాప్ 10 కంట్రీస్ ఇండియా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేది. వీటిల్లో ఎక్కువ నేపాల్, బంగ్లాదేశ్, వియట్నాం మన నైబరింగ్ కంట్రీస్. సో వీటికి మీరు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్కువ మనీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఇవాళ మన వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.